టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా పొంగూరు నారాయణ నెల్లూరుని ఎంతో అభివృద్ధి చేశారని ఆయన కూతురు శరణి చెప్పారు. నెల్లూరు జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. పేదలందరికీ పక్కా గృహాలు, స్వచ్ఛమైన త్రాగునీరు, అండర్ డ్రైనేజీ లాంటి అభివృద్ధి పనులు చేశారని తెలిపారు. ఈ పనులు 90% మేర పూర్తయ్యాయని, 2019 తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం మిగిలిన 10% పనులు కూడా పూర్తి చేయలేకపోయిందని మండిపడ్డారు. ఈరోజు రామ్ నగర్ లో ఇంటింటికి వెళ్ళి ప్రజల కష్టాలు తెలుసుకుంటున్నానండి. ఇక్కడ చూస్తే పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయండి. ఒక్కసారి మీ చుట్టుపక్కల చూడండి ఎంత దరిద్రంగా ఉన్నాయో. పాచి, కంపు, మురికి, చెత్త మొత్తం అక్కడ డిపాజిట్ అయిపోయాయి. ఇలాంటి పరిస్థితిలో ప్రజలు ఉంటున్నారు. రోగాలు రాకుండా ఇంకేమొస్తాయండి? అసలు మన చుట్టుపక్కల చూస్తే అస్సలు ఉండబుద్ధి అవ్వట్లేదు. ప్రజల్ని అడుగుతుంటే 4 ఏళ్ళ నుంచి ఎవరు రావట్లేదమ్మా, అసలు చెత్త క్లీన్ చేయట్లేదు, మా పరిస్థితి ఇలా ఉంది, మేము మోసపోయాము, వైసీపీ పార్టీకి అనవసరంగా ఓటేసి మోసపోయాము అంటున్నారు. ఖచ్చితంగా టీడీపీ గవర్నమెంట్ వస్తే, నారాయణ గారు వస్తే ఇవన్నీ క్లీన్ చేసి ప్రాపర్ క్లీనింగ్ మానిటరింగ్ చేసి ప్రతి ఒక్క సెకండ్ మైన్యూట్ గా డెఫినెట్ గా అభివృద్ధి చేస్తారండి. 90% మీ అందరికీ తెలుసు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ 2014 to 2019 టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అయిపోయింది. ఆ 10% మాత్రమే పూర్తవ్వాలి. ఇంత లోపల వైసీపీ గవర్నమెంట్ వచ్చేసింది కాబట్టి ఆగిపోయింది. 100% మా నాన్నగారు వస్తే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ చేస్తారండి. ఎవరికన్నా బాలేకపోతే, జబ్బులు వస్తే ఫస్ట్ 2 రీజన్స్ ఉంటాయండి. తినే తిండి వల్ల, లేకపోతే తాగే నీరు వల్ల. తాగే నీరు ఖచ్చితంగా ప్యూర్ వాటర్ అయి ఉండాలని టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2014 నుంచి 2019 స్వచ్ఛమైన నీళ్ళు రావాలని ఇంటింటికి బ్లూ వాటర్ పైప్స్ కనెక్షన్ ఇచ్చారండి. ఆ కనెక్షన్ ఆల్మోస్ట్ అయిపోయింది, కొంతవరకే ఉంది. టీడీపీ గవర్నమెంట్ వస్తే, మా నాన్నగారు వస్తే 100% అదే చేస్తారండి. అది వైసీపీ గవర్నమెంట్ దాన్ని కొనసాగించలేదు, వాళ్ళకి పేరు వస్తుందని. ఇది ఒకటే కాదండి, నిరుపేదలు ఖచ్చితంగా పని చేయాలంటే, ఎంప్లాయ్మెంట్ ఉండాలంటే, వాళ్ళ ఆర్థిక పరిస్థితి పెరగాలంటే ఖచ్చితంగా వాళ్ళకి ఆదాయం పెరగాలి. ఆదాయం పెరగాలంటే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేయాలి. టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2014 to 2019 ఈరోజు రామ్ నగర్